విటమిన్ సి పుష్కలంగా దొరికే ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకొని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకొని వీడియోలో చూపించే విధంగా రెండు వైపులా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 50 గ్రాముల చింతపండుని వేడి నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి పావు కేజీ నువ్వుల నూనెలో హాఫ్ వరకు వేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకొని వీడియోలో చూపించే విధంగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ టైం పడుతుందండి లో ఫ్లేమ్లో. పోపు కోసం రిమైనింగ్ నువ్వులను కూడా వేసుకొని 2 టీ స్పూన్లు ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. బౌల్లో 1 టీ గ్లాస్ వరకు కారం, 2 టీ స్పూన్ల వరకు మెంతు పొడి, హాఫ్ గ్లాస్ వరకు ఆవాల పొడి, హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసేసి వాటర్ని యాడ్ చేసుకొని 2 నిమ్మకాయలు లెమన్ జ్యూస్ను కూడా వేసుకొని ఉసిరికాయలు ఫ్రై చేసి పెట్టుకున్న పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి పావు కేజీ వరకు నువ్వుల నూనె వాడానండి. మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో వేసుకొని 3 to 5 డేస్ పక్కన పెట్టుకోవాలండి. 5 డేస్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.